ఈ వీడియో క్లిక్ చేశారంటే మీ అందరికి ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది మనమంతా స్లోగా సేమ్ లూప్ లో ఇరుక్కున్నామని చెప్పేసి. మార్నింగ్ లేగానే ఇన్స్టాగ్రామ్ వాడడం, అయితే కొన్ని పాన్ సైట్స్ ఓపెన్ చేయడం, మాస్టర్బేషన్ చేయడం అండ్ సేమ్ థింగ్ రిపీట్ చేయడం. వన్ ఆఫ్ ది వర్స్ట్ జనరేషన్ ఏదైనా ఉందంటే ప్రెసెంట్ మనదే అని చెప్పేసి. సో ఈ రోజు వచ్చేసి మీరు చూసిన అదర్ మోటివేషన్ వీడియోస్ లాగా మార్నింగే లేగండి, కోల్డ్ వాటర్ తో స్నానం చేయండి, ఒక 10-15 సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బుక్స్ చదవండి అని చెప్పేసి చెప్పాను నేను. సో సింపుల్ ఒక ఛాలెంజ్ నేను తీసుకోబోతున్నాను. ఆ ఛాలెంజ్ లాంటిది మీరు కూడా తీసుకోండి. నా ఛాలెంజ్ ఏంటిదంటే 4100 పుల్అప్స్ కొట్టాలి, అది కూడా 17 hours లో. సో యూజువల్గా ఈ వరల్డ్ రికార్డ్ ఎవరు పెట్టారంటే డేవిడ్ గాగిన్స్, known as world toughest person. అతని సేయింగ్స్ లో ఒకటి వన్ ఆఫ్ ది ఫేమస్ ఏంటిదంటే అతను స్ట్రాంగ్ కాదు, ఈ జనరేషన్ చాలా వీక్ అని చెప్పేసి. సో అది అబ్సల్యూట్ 100% రైట్. సో ఏంటిదంటే 4100 పుల్అప్స్ కొట్టడం నాకు ఎప్పుడు అంత హార్డ్ అని అనిపించలేదు. కాకపోతే నేను ఆ ఛాలెంజ్ ని ఇప్పుడు బ్రేక్ చేయను, 10 kgs అప్ అయ్యి బ్రేక్ చేస్తాను. సో లైక్ ఎగ్జాంపుల్ కి నేను స్టార్ట్ చేసినప్పుడు 67 kgs ఉన్నాను, సో ఇప్పుడు వచ్చేసి 72. మనం 80 kgs లో ఆ ఛాలెంజ్ ని బ్రేక్ చేయబోతున్నాం. ఇప్పుడు నా హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను సేమ్ లూప్ లో మళ్ళీ 72 kgs కి వచ్చాను. రీసెంట్లీ 76 kgs దగ్గర ఉండే మళ్ళీ 72 kgs దగ్గరకు వచ్చాను నేను. ఈ ఛాలెంజ్ దేనికంటే ఏదో వరల్డ్ టఫెస్ట్ మ్యాన్ అవ్వాలని చెప్పేసి కాదు, జస్ట్ నా మైండ్ డిసిప్లిన్ ని నేను తెచ్చుకోవాలని చెప్పేసి. అండ్ ఈ ఛాలెంజ్ నేను అటెంప్ట్ చేసినప్పుడు ఏదో ఫెయిల్ అయినా సక్సెస్ అయినా, సో ఎండ్ ఆఫ్ ది ఛాలెంజ్ నేను చెప్తాను అసలు నేను ఇది ఎందుకు చేశాను అని చెప్పేసి, మెయిన్ పర్పస్. అండ్ ఇంకొకటి, ఈ వీడియో మెయిన్లీ ఎవరికంటే మన తెలుగు రాష్ట్రాలకి. నార్మల్ గా మీరు చూసినట్లయితే మన దాంట్లో ఎక్కువ నడిచేది ఏంటిదంటే ట్రోలింగ్స్. మనం ఏం చేస్తామో లేదో తెలియదు కానీ 100% పక్కన వాళ్ళు ట్రోల్ చేయడం అయితే 100% ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు బయట సొసైటీలో రేప్ జరుగుతున్నా ఏం జరుగుతున్నా కూడా మీరు స్టెప్ తీసుకుందాం అనుకుంటే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎండ్ ఆఫ్ ది డే మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి. సో నేను కూడా ఒక వీడియో తీద్దాం అనుకున్నాను, ఇలా గర్ల్స్ ని అబ్యూస్ చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి. దెన్ ఐ వాజ్ లైక్ థింకింగ్, అసలు చేంజ్ నీతో స్టార్ట్ అయితే దెన్ పీపుల్ దాని ఇన్స్పిరేషన్ కింద తీసుకొని వాళ్ళు చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో చేంజ్ అనేది మీ అంతలో మీరు ఒక టాస్క్ ఇచ్చుకుంటేనే దెన్ వరల్డ్ చేంజ్ అవుతుంది. సో సింపుల్లీ చేంజ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అన్నట్లు ఇది. కాకపోతే ఇక్కడ ఏంటిదంటే ఎంతమంది అయితే చూస్తున్నారో అందరూ కూడా చేంజ్ అవ్వబోతున్నారు సింపుల్లీ ఒక కామెంట్ తోటి. సో మీకు ఏదైతే వరల్డ్ టఫెస్ట్ థింగ్ అనిపిస్తుందో బ్రెయిన్ లో జస్ట్ కామెంట్ చేయండి. మేబీ ఇన్స్టాగ్రామ్, మేబీ పోర్నోగ్రఫీ, మేబీ గర్ల్స్, మేబీ డ్రగ్స్, వీడ్, ఏదైనా కానివ్వండి, జస్ట్ కింద కామెంట్ చేయండి, ఆల్కహాల్ ఏదైనా. సో నెక్స్ట్ 30 days కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. సో ఇది ఏదో కంట్రోల్ చేసి ఏం చేంజ్ అవుతుందో అది ఇది కాదు, కంట్రోల్ చేయండి, దెన్ యూ విల్ అండర్స్టాండ్. సో నువ్వు కంట్రోల్ చేస్తే పక్కనోడు ఎలా చేంజ్ అవుతాడు అది ఇది అని అంటే, వరల్డ్ ఇలా నెగిటివిటీ జరుగుతున్నప్పుడు, ఈ వియర్డ్ థింగ్స్ అని జరిగేటప్పుడు మీరు స్టాప్ చేయాలనుకుంటే ముందు మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఈ వీడియోలో నేను ఏదో వచ్చేసి మీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ గురించి చెప్పాలనుకోవట్లేదు, నా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. హౌ ఐఎమ్ గోయింగ్ టు కంట్రోల్ మై మైండ్ అని చెప్పేసి. మీ మొబైల్లో ఇప్పటికి మీ ఇన్స్టాగ్రామ్ యూసేజ్ డేలో 5 hours 6 hours ఉండి ఉంటుంది. సో సింపుల్ గా దాన్ని రేపటి నుంచి కట్ డౌన్ చేయండి. అప్పుడు మీ పైన మీకు ఆలోచన అనేది ఎక్కువ పెరుగుతుంది. సో మీరు లైఫ్ లో ఏం చేస్తున్నారు అని చెప్పేసి. సో ఆ థాట్స్ అనేవి మీ వెనకాల రన్ అవుతూ ఉంటాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎండ్ ఆఫ్ ది డే స్ట్రెస్ ఫీల్ అయ్యి మళ్ళీ మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారనుకోండి, సింపుల్లీ ఆ ఇన్స్టాగ్రామే మీ బిగ్గెస్ట్ ఎనిమీ. సో ఆ నెక్స్ట్ 30 days మీ ఇన్స్టాగ్రామ్ ని ఆపేయండి. సో ఆపేయండి అంటే అన్ఇన్స్టాల్ కూడా చేయని అవసరం లేదు, జస్ట్ థింక్ చేయండి అది మీ కంటే పెద్దది కాదని చెప్పేసి. సో ఇప్పుడు వరల్డ్ ఎలా రన్ అవుతుందంటే సింపుల్ ఒక సోషల్ మీడియా యాప్ ని కంట్రోల్ చేయడానికి చాలా బుక్స్ చదవాల్సింది వస్తుంది, చాలా వీడియోస్ చూడాల్సింది వస్తుంది. ఇది మన జనరేషన్ ఈ పొజిషన్ లో ఉంది. సో ఇది రేప్ చేయాలి, ఎల్లుండి చేయాలని చెప్పేసి ఏం పెట్టుకోకండి. ఇప్పుడు మీరు కింద కామెంట్ చేసినప్పుడే మీరు స్టార్ట్ చేసినట్లు ఇది. అండ్ ఇది ఒక ప్రామిస్ లాగా అనుకోండి, ఎవరైతే చెయ్యరు బ్యాడ్ కామెంట్స్ పెడతారో వాళ్ళకి కాదు ఇది. సో ఎవరైతే కింద కామెంట్ పెడతారో వాళ్ళు మాత్రం మర్చిపోకండి ఈ 30 days కౌంట్ ఉంటుంది అని చెప్పేసి. 30 days తర్వాత కంప్లీట్ చేసి అండ్ 1 కామెంట్ వచ్చినా కూడా సింపుల్లీ చేంజ్ స్టార్ట్ అయినట్లు.